ఉచిత సైకిళ్ళు మా యొక్క పల్లె బ్రదర్స్ వారి యొక్క తల్లి తండ్రి పల్లె పద్మమ్మ వెంకటయ్య గారుల జ్ఞాపకార్థము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మొదటగా వారి ఇద్దరిని అన్నదమ్ములను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అంటే వాస్తవంగా నిజంగా చెప్తున్నా ఈ కొండారెడ్డిపల్లి గ్రామం ఇంత మంచి బహుమతి మా పిల్లలకి ఇచ్చినందుకు పల్లె బ్రదర్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అనుకుంటుంటాం ఇక్కడ అమ్మలు ఉన్నారు, అమ్మలకు చెప్తున్నా నేను అనుకుంటుంటాం మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పెద్దగా అయినాక ఏమవుతారు అని మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడ కూర్చున్న వాళ్ళమ్మ అర్థమైంది కదా. ఆదర్శ గ్రామం అనగానే మా మండల్లో కొండరెడ్డిపల్లె గుర్తొస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడే కాదు, నేను జెడ్పీటీసీ అంటే మనకి ఉన్న దాంట్లో కొంచెము ఊరికి సహాయం చేయాలన్న ఈ గుణం ఉండడం కూడా అదృష్టం అన్న. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. మేమందరము చాలా మందికి సేవ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, సేవ చేయాలని అనుకుంటుంటాం, కానీ చేయాలి ఎలా చేయాలని మనకు తోచదు. అలాంటి టైంలో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. మా అందరికి ఇలాగే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో వెంకటయ్య పద్మమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారు సైకిల్ ఇచ్చారు, పిల్లలు వినకుండా బయట తిరుగుతున్నారనే అవకాశం ఇవ్వకుండా పిల్లలు కూడా గమనించండి. ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు ప్రతి ఒక్కరూ మా విన్నపాన్ని మన్నించి మా గ్రామానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు. అలాగే మార్నింగ్ నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నది గొప్పతనం కాదు, మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నది అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాము అంటే దానికి మీ అందరి ప్రోత్సాహం ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి పొద్దుటి నుంచి అందరూ కూడా చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా పొద్దుటి నుంచి ఇక్కడ పోకుండా ఉన్నందుకు వాళ్ళందరికీ పేరున్న ధన్యవాదాలు. అలాగే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం మనం ఎంత అంటే ఏం చేసినా అని కూడా ఇప్పుడు ఫోన్లో పట్టుకొని ఇళ్లలో ఉంటున్నాం, కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే లేదు అందరికి. కాబట్టి ఈ ఆలోచన చేసి మేము ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు సిఐసార్ చెప్పినట్టు మీరు కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. సైకిల్ స్పీడ్గా తొక్కి మళ్ళీ మీరు ఏమన్నా చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్ని తింటారు. ప్లీజ్ దయచేసి మెల్లగా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటారంటే అమ్మ ఆల్రెడీ సర్పంచ్గా ఉన్నప్పుడే ఇంకొక 6 నెలలు ఆమె సర్పంచ్ పదవి ఉండగానే చనిపోవడం జరిగింది. అందుగురించి ఆమె పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఇంకా చేయాలి. ఎందుకంటే ఇందాక మా మామ అన్నట్టుగా తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రాన గ్రేట్ కాదు, వాళ్ళ పేరు నిలబెట్టినోడే గ్రేట్ మా దృష్టిలో. కొండారెడ్డిపల్లి గ్రామంలో పల్లె బ్రదర్స్ అంటే ప్రజాప్రతినిధులే గారు, వాళ్ళు ప్రజా సేవకులు, సామాజిక సేవకులు. వాళ్ళు చేసే అభివృద్ధి నిజంగా గ్రామంలో ఇంత స్వచ్ఛంద సేవ అంటే ఏ ప్రభుత్వ నిధులు లేకుండా ప్రజలకు మన గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలనే ఆరాటం, పోరాటం, ఓ సంకల్పం, ఒక చిత్తశుద్ధితోని గ్రామాన్ని అభివృద్ధి చేసిరంటే నియోజకవర్గంలో ఎక్కడ కూడా అది ఈవెన్ ఏ క్లాస్ కంపారిటీ కూడా ఇవాళ కూడా పాటుపడ్డది. అది నిజంగా కూడా చెప్పాలంటే ఓ రోడ్లు వేసారు కానీ గ్రామంలో ఇప్పటివరకు కూడా అభివృద్ధి సాధించలేవాళ్ళు. అంటే గ్రామంలో ఇంత మౌలిక వసతులు కల్పించిన పల్లె బ్రదర్స్ వారికి మరి కార్యక్రమం చేపట్టి మన గ్రామంలో ఉన్న పేద విద్యార్థులకు చదువుతో పాటు వారు శారీరక దారుఢ్యం కూడా ఒక ఎక్సర్సైజ్ చేసిన విధంగా కూడా ఉండాలని చెప్పి విద్యార్థులందరికీ మరి సైకిళ్ల కార్యక్రమం పంపించేసేందుకు అమ్మలు, అక్కలు, విద్యార్థులకు అందరికీ
నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో పల్లె బ్రదర్స్ మేము పల్లె ఆనంద్ కుమార్, పల్లె బాలేశ్వర్ గారు ఇద్దరం కూడా మా అమ్మ నాన్న కోసం ఈరోజు సైకిళ్ళు పంపిణీ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సైకిల్ ఎందుకు ఉంచాలి ఏంటిది అనేది ఆలోచన అంటే, నేను ఇంతకుముందు ఎక్కడైనా కంట్రీస్ పోతుంటే ఆ కంట్రీస్ పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శరీరం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారు. అంటే దానికి తోడు ఏంటి అంటే వాళ్ళకి పెట్రోల్ సేవే కాకుండా ఫిజికల్లీ ఎక్సర్సైజ్. అంటే చాలా కంట్రీస్లలో ఒక సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఆ సైకిల్ ట్రాక్ మీదనే వాళ్ళు ప్రయాణిస్తుంటారు. బస్సులే కానీ, బండ్లే కానీ, బైక్లే కానీ ఎటువంటివి ఉండదు. సైకిల్స్ మీద వెళ్ళేసి బస్ స్టాండే కానీ, రైల్వే స్టేషనే కానీ అక్కడ వాళ్ళు పార్కింగ్ చేసి అక్కడికించి ప్రయాణం చేస్తారు. అంటే అంత దూరం మాత్రం కంటిన్యూగా సైకిళ్ళ మీదే పోతుంటారు. అంటే ఫిజికల్లీ వాళ్ళకి హెల్త్ పరంగా వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి ఆ ఆలోచనతో మా గ్రామంలో ఉన్న పిల్లలు ఇప్పటి నుంచే ఒక క్రమశిక్షణతో మంచిగా ఫిజికల్గా కూడా ఫిట్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్ళు పంపిణీ చేస్తే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా దగ్గర ఉన్న విద్యార్థులు 92 మంది. ఈ 92 మంది కూడా ఈరోజు సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా భగవంతుడు అనేది సహకరిస్తే ఖచ్చితంగా మండలం లెవెల్లో కూడా మేము పంచాలనుకుంటున్నాం. సుమారు 1500 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకు మాత్రమే మేము ఈ విధంగా ఇచ్చి ఆ గవర్నమెంట్ స్కూళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచన మాకున్నది. ఇక్కడ కూడా కేవలం గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.